దేశాన్ని కాపాడడానికి దేశ నలుమూలలా కూడా రక్షణ సైన్యం అంటే మిలిటరీ బెటాలియన్ రక్షణ సైన్యంగా మనకు కనబడుతున్నారు. అంతేకాదు కన్నును కాపాడడానికి కంటి రెప్ప రక్షణగా ఉంటే మరి చంటి బిడ్డకు తల్లి ఒక రక్షణగా ఉంది. అంతేకాదు మనం నివసించడానికి నివాసాలు మరి ఇళ్ళు రక్షణగా ఉన్నాయి. మరి ప్రతి దానికి కూడా ఈ లోకంలో రక్షణ అనేది మనకు కనబడుతూ ఉంది. అయితే మనిషి దేహంలో ఒక విలువైన ఆత్మ ఉంది. ఈ ఆత్మకు రక్షణ ఎక్కడ దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. సమయంలో ఆత్మకు రక్షణ ఎవరిస్తారు అనంటే ఎక్కడ దొరుకుతుంది రక్షణ ఆత్మకు? ఈ ప్రపంచంలో ఎవరి వల్లైనా జరుగుతుందా అంటే ఎవరి వల్ల జరిగేది కాదు. ఒకే ఒక యేసుక్రీస్తు ద్వారా ఆత్మకు రక్షణ కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలని ప్రేమతో మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నానండి.